హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కియా షోరూంలో ఉన్నాము. ఫ్రెండ్స్, కొత్తగా రావాలి, కొత్త కార్లు రావాలి, కొత్త మోడల్స్ రావాలంటే దానికి నిదర్శనం కియా కార్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ప్రస్తుతం మన ముందున్నది హెచ్టిఎక్స్ సిరోస్ పెట్రోల్ వర్షన్. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి, టీసీఎస్ ఎంత పడుతుంది, ట్యాక్స్ ఎంత పడుతుంది, మొత్తం చూద్దాం. అదేవిధంగా ఫైనాన్స్లో మనం తీసుకోవాలనుకున్నట్లయితే మనకు ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంతవరకు మనకు ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు ఎంత డౌన్ పేమెంట్ వస్తుంది అనేది, ఈఎంఐ కూడా ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కియా హెచ్టిఎక్స్ సిరోస్ పెట్రోల్ వర్షన్, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 13,29,900 రూపాయలు. దీనికి కాను మనం టీసీఎస్ 1% చెల్లించినట్లయితే 13,299 రూపాయలు మనం టీసీఎస్ చెల్లించాలి. అదేవిధంగా ట్యాక్స్ వచ్చేసి 17% చెల్లించినట్లయితే 2,26,090 రూపాయల వరకు మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక మనం ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే 48,600 రూపాయలు అయితే చెల్లించాలి. ఫ్రెండ్స్, ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, హైపోథికేషన్ కానివ్వండి, మొత్తం దానికోసం వచ్చేసి 3,135 రూపాయలు అయితే చెల్లించాలి. ఇక ఇంజన్ వారంటీ కోసం వచ్చేసి 22,885 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం ఏ కార్ తీసుకున్నా కూడా బేసిక్ కిట్ అనేది కంపల్సరీ అనమాట. సో దీనికి వచ్చేసి బేసిక్ కిట్ ఛార్జ్ వచ్చేసి మనకు 24,198 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇక టోటల్ అమౌంట్ చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 16,68,107 రూపాయలు అయితే పడుతుంది. మనం ఆన్ రోడ్ ప్రైస్ ఇది మనం నెట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్కి తీసుకోవచ్చు. ఇక ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంతవరకు కట్టాలి అనేది చూసుకుందాం. ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఈఎంఐలో తీసుకోవాలనుకున్నట్లయితే ఫైనాన్స్లో వాళ్ళకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 80% అనేది మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మనకు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉదాహరణకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,29,900 రూపాయలకి మనకు 80% లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే 10,63,920 రూపాయలు మనకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వచ్చినటువంటి ఏదైతే లోన్ ఉందో ఆ లోన్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం వేసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఈఎంఐ వచ్చేసి 22,736 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇక తీసుకున్నటువంటి లోన్కి మనకు 5 సంవత్సరాలు కాను ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 3,02,55 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మనం కట్టవలసిన ఈఎంఐ వచ్చేసి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చిన్న గమనిక. ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ని బట్టి మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. దయచేసి మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఎలా హైగా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే మనకు ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ తీసేసినట్లయితే మనకు వచ్చినటువంటి అమౌంటే మనకు డౌన్ పేమెంట్ అమౌంట్ అనమాట. ఉదాహరణకి ఇక్కడ 6,04,187 రూపాయలు అయితే డౌన్ పేమెంట్ వచ్చింది. సో ఇది కట్టినట్లయితే మనకు ఈ వెహికల్ మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఛార్జెస్ అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. ఫ్రెండ్స్, మీకు మరోసారి షోరూంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే సేల్స్ ప్రో వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించగలరు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, మరి ఇక మీరు ఈఎంఐలు తీసుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి, గమనించండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.